నమస్తే అండి. సో ఎన్నో కమర్షియల్ మూవీస్కి మీరు లిరిక్స్ రాయడం అన్నది జరిగింది. సో అంటే లైక్ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటండి? అంటే బేసికల్గా కమర్షియల్ మూవీస్కి రాయడం ఈజీ అనిపించిందా, లేకపోతే ఈ మూవీకి చరిత్రని తెలుసుకొని రాయడానికి ఈజీ అనిపించిందా? అంటే తులసి చెట్టులో ఒక ఆకు కానీ ఒక దళం తీసుకున్న పూజకి పనికొస్తుందమ్మా. నేను సభాముఖంగా అందరి సమక్షంలో ముందు ఈ డొక్కా సీతమ్మ గారి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తల్లి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అమ్మ. అలాగే మా టీం మేము అనుకోవడం, డొక్కా సీతమ్మ గారు 1850 నుంచి 1902 ఎప్పుడో ఉన్నారు. వారు పెట్టిన టైంలో బహుశా పట్టెడు అన్నమో అక్కడ కొంచెం మజ్జిగో ఏదో మంచినీళ్ళో మేము తాగి ఉంటామమ్మా. ఆ పుణ్యం వల్లే ఇక్కడ మేము ఏమైనా ఏదో జీవిగా, మనిషిగా అని కాదు, అది మనిషి అవ్వచ్చు, సేవ అవ్వచ్చు, ఇంకేదైనా ఆవు కావచ్చు, ఆ పుణ్యం వల్లే కాస్త మేము పాట రాసే భాగ్యం వచ్చిందేమో, వారు డైరెక్షన్ చేయడం భాగ్యం వచ్చిందేమో. ఎందుకంటే మీరు చూడండి, నిందలు అన్నారు, వేదంలా ఘోషించే గోదావరి అమరనాదంలా శోభిల్లే రాజమహేంద్రి, ఆంధ్రకేసరిమ్మ. అందులో మురళీమోహన్ గారు కందుకూరు ప్రకాశం పంతులు గారి క్యారెక్టర్ వేశారు తల్లి. వారు ఇప్పుడు రామారావుతో చేస్తున్నారు, ఇప్పుడు మన చిరంజీవి గారితో చేస్తున్నారు. అంటే 80-85 ఇయర్స్ వయసు ఉన్న వ్యక్తి మా సినిమాలో చేయడం అనేది మా అదృష్టం. అది ఓన్లీ డొక్కా సీతమ్మ గారు బ్లెస్సింగ్స్ అమ్మ. ఒక అమితాబ్ బచ్చన్ గారు, మీకు ఒక దేవానంద్ గారు 80+ కూడా హీరోగా చేయడం అన్నమాట. ప్రతి స్త్రీ వెనక, ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుంది, తల్లో చెల్లో ఆలో అంటారు. మా డొక్కా సీతమ్మ గారి వెనక పురుషుడు ఎవరున్నారు అంటే మా మురళీమోహన్ గారు క్యారెక్టర్ చేసిన జోగన్న గారమ్మ. నేను ఒట్టేసి చెప్తాను తల్లి. అందుకని ఇది మా గొప్పతనమే కాదు తల్లి, నాకు అనువంత కూడా తెలీదు, ప్రార్థన చేయడమే. 6 రోజులు అయింది, పాట వచ్చిందా ఏం కనిపించట్లేదు, కన్నీరు వస్తుంది ఇక్కడ, చాలా కష్టమైందమ్మా. ఆ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన ట్యూన్లో కూడా ఆత్రత ఉంది, అది మా బాధ్యత తల్లి, అంతే. అమ్మవారి దయ, అతను ప్రార్థించాము, అమ్మ మీరు అంత అన్నం పెట్టారు ఏమీ కాకుండా. ఇప్పుడు ఈ పిక్చర్ ద్వారా నేను వర్క్ చేసిన తర్వాత ఇప్పుడుండే జనరేషన్కి కానీ మా మన వాళ్ళందరికీ నేను చెప్పుకున్న 2 వాక్యాలు చెప్పాలని అనుకుంటున్నానమ్మా. ఆ తల్లి నిరంతరం అన్నదానం చేసేది, వండి పెట్టిది. మనం అన్నదానం చేయలేకపోయినా అన్నం వ్యర్థం చేయొద్దమ్మా, ఇది నేను కోరుకుంటున్నాను తల్లి. మనం అన్నం వ్యర్థం చేయకపోయినా కనీసం అన్నదానం చేయొద్దు. మనం అన్నం వండుకుని మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి అన్నం వండి అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయగలిగితే మన జన్మ సార్థమవుతుందేమో, ఆరోగ్యంగా కూడా. ఆ తల్లి చేసిన తపస్సుకి మనం కూడా కాస్త ఒక ఉడతా భక్తిగా రామవారిదిలో వెళ్ళినట్టు మనందరం కూడా ఒక రూట్లో వెళ్ళినట్టు అవుతుందేమో అని తల్లి. అంతే, ఆ తల్లి బ్లెస్సింగ్ తల్లి, దర్శకులు ఇచ్చిన ఇన్పుట్ అమ్మా, అంతే తల్లి.